ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత జ్యుడిషియల్ రిమాండ్ని పొడిగించారు. ఈ నెల 20వ తారీఖు వరకు పొడిగించింది రౌస్ ఎవెన్యూ కోర్టు. కవితని వర్చువల్గా కోర్టులో హాజరుపరిచారు అధికారులు. 8,000 పేజీలతో సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది ఈడీ. సప్లిమెంటరీ ఛార్జ్షీట్ని పరిగణలోకి తీసుకునే అంశంపై మే 20న విచారిస్తామన్నారు జడ్జి. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ కవితపై ఈడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్ని పరిగణలోకి తీసుకోవడంతో నేడు ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే కేసుకు సంబంధించిన 8,000 పేజీల సప్లిమెంటరీ ఛార్జ్షీట్ని ఈడీ అధికారులు కోర్టుకు సమర్పించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు కవిత జ్యుడిషియల్ రిమాండ్ని ఈ నెల 20వ తారీఖు వరకు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కవితని ఈసారి ఈడీ అధికారులు నేరుగా కోర్టుకు తీసుకురాకుండా వర్చువల్గా విచారణకి హాజరుపరిచారు. అదేవిధంగా కవిత ఛార్జ్షీట్ పరిగణలోకి తీసుకోవడంపై విచారణని ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు మే 20వ తారీఖుకి వాయిదా వేసింది.